మొక్కుబడుల పుట్టు పూర్వోత్తరాలు రామాయణంలోనే ఉన్నాయనంటారు, ఇది నిజమేనా? నిజమే అమ్మాయి. ఆపద మొక్కులు సంపద మరుపులు అని కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఏదో కష్టం వచ్చింది, ఏడుకొండలవాడా నీవేదయా అంటూ మొక్కుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు కుదరడం లేదే తిరుపతికి రావడానికి, ఎల్లాగురా భగవంతుడా ఇక్కడ చిక్కడపల్లిలో సమర్పించుకుందామా, లేకపోతే మన ఇంట్లో దీపం వెలిగిద్దామా, లేకపోతే చిన్న తిరుమలకి వెళదామా, ఇలా పర్యాయ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అంటూ మనమే అన్వేషణ చేస్తూ ఉంటాం. శ్రీరామాయణంలో కూడా ఇందుకు మనకు ఆధారాలు ఉన్నాయి. రామ వనవాసం ఏర్పాట్ల సందర్భంలో రామ లక్ష్మణుల వెంట నడిచినటువంటి ఆ జగత్ కళ్యాణకారిణి జగన్మాత సీతాదేవి గంగా నదిని దాటేటటువంటి సమయంలో ఆ గంగకు అనేక నమస్కారాలు అర్పించి మొక్కుబడి మొక్కుకున్నది. ఈ నదిని దాటి విశాలమైన అటవీ వనాలలో సంచారం చేసే నిమిత్తమై ప్రయాణం చేయబోతున్న నేను నిర్ణీత కాలం గడిచిన అనంతరం ప్రశాంతంగా ఈ వనవాస జీవితాన్ని పూర్తి చేసిన తరువాత తిరిగి అయోధ్య నగరానికి వచ్చే సమయంలో గంగమ్మ మళ్ళీ దాటి నేను నగరంలోనికే రావాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నిన్ను దాటి వెళుతున్నాను కనుక తిరిగి నేను నా వనవాసమంతా కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకుని నిన్ను దాటి మళ్ళీ నగరంలోనికి వచ్చేంత వరకు నీవు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది, నా రక్షణ చూడవలసింది. అలా చేసినట్లయితే తిరిగి వచ్చాక నేను నీకు 1,00,000 ఆవుల పాలను నైవేద్యంగా సమర్పించుకుంటాను అని మొక్కుబడి మొక్కుకున్నట్లుగా శ్రీరామాయణంలోనే ఉన్న వృత్తాంతం. తిరిగి వచ్చాక అనే మాట పట్టుకొని మనమంతా కూడా మొక్కుబడి మొక్కుకొని ఆ వరం పూర్తి అయితే, మన సంకల్పం పూర్తి అయితే చెల్లింపులు చెల్లిస్తూ ఉంటాం. ఈ ఆచారంలో నేటికి తెలుగువారి మర్చిపోకుండా ఒక ధర్మాన్ని మట్టుకు పాటిస్తున్నారు. అదేమిటంటే ఏవైనా కార్యభారాల చేత గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి ఇలాంటి నదులపైన ప్రయాణం చేస్తూ ఆ నదిని దాటేటటువంటి సమయంలో రైల్లో పోతున్నా కూడా, బస్సులో పోతున్నా కూడా బ్రిడ్జీల మీద నుంచి పోయే సమయంలో ఆ నదిలోనికి ₹1 నాణ్యమో ఓ కాసు అలా వేసి 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. సనాతనమైన రామాయణంలో ఉండే ఆచారాన్ని నేటికి తెలుగువారు విడిచిపెట్టకుండా పాటిస్తున్నారు. అంతరార్థాలు, సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన ప్రయోజనాలు అనేకం ఉన్నాయి, అది వేరే అంశం. కానీ ఆచారం మట్టుకు ఇలా కొనసాగింపబడుతూనే ఉంది. రామాయణమే ఆది అని చెప్పుకో.